నమస్తే అండి, నేను రజాక్. ఆర్ఎం మస్తాన్ గారి సర్వే వచ్చింది కదా, ఒక్కసారి ఈ ఆడియో వినండి. 2019 ఎన్నికల ముందు ఎగ్జాక్ట్ ఇలాంటి టైంలోనే, పోస్ట్ పోల్స్ టైంలోనే ఆర్ఎం మస్తాన్ గారు మాట్లాడారు. ఈ ఆడియో విన్న తర్వాత మనం రియాక్ట్ అవుదాం. సో మీరు చూడండి. ఫస్ట్ ఏంటంటే నేను చెప్తా, ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శించబోతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 126 అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలకు గాను 126 వైసీపీ గెలుచుకోబోతోంది. +/-9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతా ఉంది. అంటే +/-9 అంటే కనుక వస్తే 116 గానీ లేదంటే 136 గానీ, వచ్చింది 151. అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ +/-9, తెలుగుదేశం పార్టీ 43 +/-9 వారికి రాబోతా ఉన్నాయి. జనసేనకు కేవలం గాజువాక, నరసాపురం ఈ రెండు గెలవబోతున్నాయి. సో ఆ రోజు ఆయన చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి పూర్తి స్థాయి విశ్లేషణ మనం చేద్దాం. నమస్తే అండి, నేను రజాక్. పోస్ట్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. ఆర్ఎం మస్తాన్ సర్వేకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా చర్చ జరుగుతుంది. అసలుకి ఆర్ఎం మస్తాన్ సర్వేలో ఎంతవరకు శాంటిటీ ఉంటుంది? నిజంగా ఇప్పుడు ఆయన 95 నుంచి 105 స్థానాల వరకు ఈసారి వైసీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఆయన సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే మరి ఇంత చేశాడు కదా, ఈసారి టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోట్లేదు, వైసీపీ పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతుందని చెప్పేసి ఆర్ఎం మస్తాన్ చెప్పినటువంటి సర్వేలో అసలు శాంటిటీ ఎంత అంటే, మరి ఇతని చేసినటువంటి ఇంతకుముందు ప్రీవియస్ సర్వేలని కూడా ఇప్పుడు చూస్తే గనక అసలు ఇతను చేసినటువంటి సర్వే రిపోర్ట్ లెక్క ఎంత అనేది మనకు వచ్చింది అనమాట. నేను చెప్తున్నాను, 2019లో కూడా ఈయన సర్వేలు చేయడం అయితే జరిగింది. ఆనాడు వైసీపీ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు చెప్పిన మాటే ఈసారి పక్కాగా వైసీపీ గెలవబోతోంది. ఒక్క ఛాన్స్ పేరు బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఏ విధంగా నేను గెలిపించాలా, మన కోడికత్తికి సంబంధించిన సింపతి, ఇలా 1 కాదు 2 కాదు 1,00,000 ఉన్నాయి లాస్ట్ ఎలక్షన్స్ లో. అయితే పోయినసారి ఆ ఎలక్షన్స్ అంత ఊపు ఉంటేనే ఆర్ఎం మస్తాన్ ఎంత చెప్పాడు, సో ఇప్పుడు అంత చెప్తున్నారు. అదే విధంగా లాస్ట్ ఎలక్షన్స్ కి ఇప్పుడుకున్నటువంటి తేడా ఏంటి? లాస్ట్ ఎలక్షన్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగుల దగ్గర నుంచి 2 చేతులతో గుద్దామని చెప్పినటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించగా వచ్చినటువంటి వ్యత్యాసం ఎంత, కూటమి అప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన, వైసీపీకి ఇప్పుడు వచ్చినటువంటి వ్యత్యాసం ఎంత లెక్కలు తీస్తే మాత్రం మీకు స్పష్టంగా దొరికిపోద్ది. ముందుగా ఒక్కసారి ఈ ఆడియో వినండి. ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి ఈ ఆడియో వచ్చేసి 2019 ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శించబోతా ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 126 అసెంబ్లీ నియోజకవర్గాలు +/-9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతా ఉంది. 26 అసెంబ్లీ ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 126 అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలకు గాను 126 అసెంబ్లీ స్థానాల్ని 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పేసి ఈయన జోస్యం చెప్పడం జరిగింది. ఈయన సర్వే రిపోర్ట్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 126 స్థానాలు, కానీ గెలిచిందంతా 151. మళ్ళీ తర్వాత చెప్పేవి కూడా మీరు క్లియర్ వినాలా. +/-9 సాధించబోతా ఉంది. 47 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ +/-9, 47 నియోజకవర్గాలు టీడీపీ పార్టీ నెగ్గబోతుంది. +/-9 అంటే కేవలం పరిమితమైంది 23 స్థానాలకి. 23 ఎక్కడ, 46 ఎక్కడ, ఒకసారి లెక్కలు తీసుకోండి. సరే, ఒక 10 స్థానాలు తగ్గించినా కానీ 36 రావాలి, కానీ వచ్చిందంతా 23. సో ఆర్ఎం మస్తాన్ గారు 2019 ఎన్నికల్లో చెప్పినటువంటి లెక్కలనే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో మరి ఎంతవరకు శాంటిటీ ఉంటుంది వీళ్ళు చేసేటటువంటి పోస్ట్ పోల్స్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఈ రోజున కాకి లెక్కలు వేసుకుంటా కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి క్లియర్ గా బయటపెట్టే ప్రయత్నం. ఇక జనసేనకు కేవలం గాజువాక, నరసాపురం అసెంబ్లీ. చూడండి, జనసేన పార్టీ కంట గాజువాక, నరసాపురం సెగ్మెంట్లు ఈ 2 నియోజకవర్గాలే గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, అదేవిధంగా నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ గారు అనుకుంటా. సో వీళ్ళిద్దరు మాత్రమే గెలవబోతున్నారని చెప్పేసి ఈయన చెప్పాడు. అయితే అక్కడ జరిగిందండి బెటర్ పర్ఫార్మెన్స్. సో ఇది పరిస్థితి. అలాగే సుమారు 48. సో అదనమాట సంగతి. జనసేన పార్టీ వచ్చేసి 2 స్థానాల్లో గెలిచింది. అవి చూసుకుంటే కనుక ఒకటి మన గాజువాకను, 2 నరసాపురం. సో ఆ 2 స్థానాలు ఓడిపోయింది. అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి వచ్చినటువంటి రాజోలు జనసేన పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక 2019 ఎన్నికల్లో చెప్పింది దాదాపు 46 స్థానాల్లో
టీడీపీ పార్టీ గెలవబోతుందని చెప్పగా కేవలం 23 స్థానాలకే టీడీపీ పార్టీ పరిమితమైంది. ప్లస్ ఆర్ మైనస్ ఒక 9-6 చెప్పాడు. ఎక్కడ 9 కాదు 10 వేసుకున్నా కానీ 33 36 రావాలి, కానీ అది కూడా రాలేదు. ఇక వైసీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక 126 స్థానాలకు మాత్రమే వైసీపీ పార్టీ పరిమితం కాబోతుందని చెప్పాడు. 151 స్థానాలను వైసీపీ గెలుచుకోవడం అయితే జరిగింది. ఎంత అంత పవర్, అంత హంగు, అన్ని రకాల సింపతిలు. బాబాయ్ మర్డర్ కేసుకి సంబంధించి సింపతి, అదేవిధంగా కోడిగట్టికి సంబంధించి సింపతి, ఒక్క ఛాన్స్ అనే సింపతి, ఒక్కసారి అధికారంలోకి వస్తే కనుక అద్భుతం చేస్తాం అని చెప్పినటువంటి సింపతి. ఒక్కటి కాదు 2 కాదు ఇన్ని రకాలైతే గానీ లాస్ట్ ఎలక్షన్స్ లో అన్ని స్థానాలతో గట్టి ఎక్కడం అయితే జరిగింది. సో ఈసారి ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏంటంటే 95 స్థానాల నుంచి 105 స్థానాలని వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది అని చెప్పారు. అదేవిధంగా జనసేన పార్టీని ఉద్దేశించి దాదాపు 14 స్థానాల నుంచి 18 స్థానాలు 16 స్థానాల వరకు జనసేన పార్టీ గెలుచుకోబోతుందని చెప్పారు. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలవబోతుందని చెప్పారు. టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక టీడీపీ పార్టీకి మాత్రమే చాలా తక్కువ సీట్లు గెలవబోతున్నట్లుగా ఈయన యొక్క అంచనా. సో నేను అల్టిమేట్ గా చెప్పేది అదే, ఏది నమ్మడానికి లేదు. ఆరామస్థాన్ గారి సర్వే అద్భుతం, అసలు యాక్యురేట్ గా ఉంటుంది, 100% సక్సెస్ రేట్ చూస్తారంటే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నా మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటా వరుస పెట్టి. నేషనల్ మీడియా ఇచ్చేటటువంటి సర్వే సంస్థలు చేసేటటువంటి సర్వేలకు సంబంధించి రిపోర్ట్లు ఇస్తా ఉంటా. ఈటీ సర్వే చేసింది, సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని సైతం నేను పోస్ట్ చేశాను. సో ఇంకా డౌట్ ఉంటే మీకు శాంటిటీతో కూడినటువంటి సర్వే రిపోర్ట్లు కావాలంటే ఒకసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మీకు క్లియర్ గా అర్థమయ్యే ప్రసక్తి అయితే ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఒక్కటే, ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్స్ విత్ ఈటీ. సో ఈటీ అంటే కనుక ఒక నేషనల్ మీడియా సంస్థ, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 స్థానాలు వస్తాయని, టీడీపీ పార్టీకి జనసేన కూటమికి 111 నుంచి 135 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కి 0 అని. సో అల్టిమేట్ గా చెప్పేది ఒక్కటే. బట్ కేకే అనే ఒక సర్వే సంస్థ మన తెలుగు వాళ్ళది, ఆయన అయితే కనుక ఏకంగా వైసీపీ పార్టీకి కేవలం 14 స్థానాలు మాత్రమే గెలబోతుందని చెప్పారు. అదేవిధంగా రైజ్ సంస్థ ఉంది, వాళ్ళు వచ్చేసి 90కి పైగా స్థానాల్లో నుంచి 100కు పైగా వరకు టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని చెప్పారు. ఇక చాణక్య ఉంది, వాళ్ళు కూడా ఇంచుమించు 90 నుంచి 100కు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి అధికారంలో రాబోతుందని చెప్పారు. సో ఊరు పేరు లేని ముక్కు మొహం లేనటువంటి సర్వే రిపోర్ట్లు పట్టుకొని ఏలాడొద్దు, వాటిని చూసి బెట్టింగ్లు వేయొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. నేను ఇప్పుడు చెప్పిన ఆరా సర్వే సంస్థకి సంబంధించి గత కొన్నేళ్లుగా వాళ్ళు శాంపిల్స్ తీస్తున్నారు. ఎస్, వాళ్ళకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది, రాజకీయ సర్కిల్స్ లో కూడా వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది, కాదనట్లేదు. అయితే 2019 ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి సర్వే లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి గెలవాలి, కానీ గెలవలేదు. నరసాపురం నుంచి ఒక నాయకుడు గెలవాలి జనసేన పార్టీకి, గెలవలేదు. అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చేసి ఎక్కడి నుంచి గెలిచారో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలిచింది. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి 126 స్థానాలు అన్నారు, కానీ 126 కాదు, 126 రాలేదు, 151 వచ్చినాయి. సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మరొకసారి చూసుకుంటే కనుక టీడీపీ పార్టీకి 43-46 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పారు, అవి రాలేదు, 23తో సరిపెట్టుకోవడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు మనం సర్వే సంస్థలు పూర్తిగా నమ్మొచ్చు అంటే నమ్మడానికి లేదు, గుడ్డి లెక్కలు వేయొద్దు. ఏదో ఆరా సర్వే సంస్థ చెప్పేసింది, సో అధికారంలోకి రాదట, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాలేదట, అదైందట ఇదైందట అని వేసేటటువంటి కాకి లెక్కలకు కావచ్చు. అదేవిధంగా దీన్ని పట్టుకుని అలాంటి వ్యక్తుల్ని పట్టించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పొద్దున్న చెప్పిన దానికి కూడా కట్టుబడి ఉన్నా. మీకు చూస్తే కనుక హెరిటేజ్ స్టాక్ ప్రైస్ ఎలా పెరిగిందో మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇంకో పక్క నుంచి మీరు చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ నాయకుల గొంతుల్లో బేస్ ఎలా తగ్గిందో మీరు గమనించవచ్చు. మరీ ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది ఎవరో కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా రేపొద్దున ఎలక్షన్ కౌంటింగ్ రోజును కూడా గొడవలు పట్టుకోండో లేక ఇంకేదో చేయండి ఇంకో చేయదని క్రిమినల్ కేసులు పెట్టించుకుంది ఎవరో కూడా మీకు తెలుసు. సో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి 2 రోజులు ఆగండి, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి అనమాట. సో ఆ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మీరు చూడగలుగుతారు, అంతే తప్ప ఆరామస్థాన్ గారి సర్వే నేను పూర్తి స్థాయిలో అయితే తప్పు పట్టను, బట్ శాంటిటీ ఉంటుంది. బట్ 2019 ఎన్నికలకి ఇప్పటికి నేను కంపేర్ చేసి చెప్పాను. 151 ఆనాడు వచ్చినాయి, ఆయన చెప్పింది 126 మాత్రమే. 43 టీడీపీకి వస్తాయి అన్నారు, కానీ వచ్చింది 23 మాత్రమే. జనసేన పార్టీకి 2 వస్తాయి అన్నారు, అది కూడా 2 కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారు, నరసాపురం గెలుస్తా అన్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ గెలిచింది రాజోలు మాత్రమే. సో ఇప్పుడు ఆరామస్థాన్ గారి సర్వే నమ్మాలా లేదనేది ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే చూసుకోండి.